ప్రాచీన కాలంలో ప్రపంచం ఇప్పుడున్నంత మంచిగా, దయగా లేని సమయంలో నోవహ్ అనే మనిషి నివసించాడు. మరల చుట్టూ ఉన్న వారికి భిన్నంగా నోవహ్ మంచి మనస్సు కలిగి, దుష్టతతో నిండిన ప్రపంచంలో మంచి జీవితాన్ని గడిపాడు. భూమి స్వార్థంతో, క్రూరంగా ఉన్న ప్రజలతో నిండిపోయి, నష్టం, బాధలను కలిగించింది. కాని నోవహ్ భిన్నంగా ఉన్నాడు. అతను ఇతరుల కోసం పట్టించుకున్నాడు మరియు నీతివంతంగా జీవించాడు. ఇబ్బందులతో నిండిన ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచాడు. ఒకరోజు నోవహ్ దేవుని నుండి ప్రత్యేకమైన సందేశాన్ని అందుకున్నాడు. భూమి యొక్క స్థితికి విచారించిన దేవుడు దానిని శుద్ధి చేయడానికి ప్రళయం పంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే దేవుడు నోవహ్ యొక్క మంచితనాన్ని చూసి అతన్ని, అతని కుటుంబాన్ని, భూమి జీవులను రక్షించాలని కోరుకున్నాడు. దేవుడు నోవహ్కు అతని కుటుంబానికి, జంతువులకు సురక్షితమైన ఆశ్రయం కోసం భారీ ఓడయైన ఓ అద్భుతమైన పడవను నిర్మించమని ఆదేశించాడు. ఇతరుల అపనమ్మకం, వ్యంగ్యం ఉన్నప్పటికీ నోవహ్ అద్భుతమైన ఓడను నిర్మించడానికి అహర్నిశలు పనిచేశాడు. అద్భుతమైన సంఘటనలో ప్రతి రకమైన జంతువుల జంటలు అక్కడికి చేరుకున్నాయి. సింహాలు, ఏనుగులు, పక్షులు మరియు చిన్న కీటకాలు కూడా అక్కడికి వచ్చాయి. అవి ఒక రహస్యమైన శక్తి ద్వారా నడిపించబడినట్లు అతీంద్రియంగా ఓడకు చేరుకున్నాయి. అవి తరువాత వచ్చే ప్రళయం నుండి ఆశ్రయం పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. తరువాత వర్షం ప్రారంభమైంది. అది చినువు నుండి భారీ వర్షంగా మారి భూమిని నీటిలో ముంచివేసింది. సురక్షితంగా ఓడ లోపల నోవహ్, అతని కుటుంబం మరియు అనేక జంతువులు పెరుగుతున్న నీటిపై తేలియాడాయి. ఓడ జంతువుల శబ్దాలతో నిండిన, ఖాళీగా ఉన్న ఆశ్రయం. నోవహ్ మరియు అతని కుటుంబం వాటిని పట్టించుకోవడానికి, ప్రతి జీవికి ఆహారం, సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి అపారమైన పనిని చేపట్టారు. ఓడలో వాటి సమయంలో వారాల తర్వాత నోవహ్ పొడి భూమిని వెతకడానికి ఒక పావురాన్ని పంపాడు. దాని మొదటి ప్రయాణంలో అది ఖాళీ ముక్కుతో తిరిగి వచ్చింది. కాని రెండవ ప్రయాణంలో అది ఒక ఆలివ్ శాఖను తీసుకువచ్చింది. భూమి దగ్గరగా ఉందని, నీరు తగ్గుతుందని సూచించింది. చివరకు ఓడ ఒక పర్వత శిఖరంపై విశ్రాంతి తీసుకుంది. నీరు నెమ్మదిగా తగ్గినప్పుడు నోవహ్ ఓడ తెరిచి జంతువులను, అతని కుటుంబాన్ని ప్రపంచంలోకి తిరిగి విడుదల చేశాడు. తాజాగా కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు. భూమిని మళ్లీ ప్రళయంతో ముంచడం లేదని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సును సృష్టించాడు. అది ఆశకు ప్రకాశవంతమైన చిహ్నం. నోవహ్, అతని కుటుంబం మరియు భూమి అన్ని జీవులకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.